తగ్గిపోయింది, ఇప్పుడేం లేదు. తగ్గిపోయింది, ఇప్పుడేం లేదు సార్. వచ్చాము నొప్పితో ఉండే ఆసుపత్రికి పోయినా తగ్గలే, ఎక్స్రే తీపించిన తగ్గలే, ఇప్పుడు తగ్గిపోయింది సార్. 2 నెలల కింద పెట్టండి నేను కంపెనీలో పనిచేస్తానండి. లారీ మీద అండి రోడ్లు లాంటివి వస్తాయండి, బరువులు అంటే అవి రోడ్లు దింపినప్పుడు అండి ఈ నడుము పట్టిస్తుందండి. అప్పటి నుంచి నన్ను ఎక్కువసేపు నిలబడలేకపోతాను. నేను బాగా నడవండి, వెన్నుపొస్తే బాగా నొప్పిగా ఉందండి. అప్పటి నుంచి ఎక్కువసేపు నిలబడండి, ఒకవేళ నిలబడిన కాసేపు మళ్ళీ కూర్చోబడిపోతాను. ఈ రోజు మీరు అందాక చేతులేసి ప్రార్థన చేయనప్పుడు దేవుడు వెంటనే మరి నిలబడటానికి దేవుడు శక్తి ఇచ్చాడండి. వెన్నుపొస్తే నొప్పి లేదండి, ఫ్రీగా ఉందండి. ఈ చెప్పు పక్క అంతా బ్లాక్ అయిపోతుందండి. మరి ఈ సమయం దేవుడు నన్ను స్వస్థపరచాలనుకుని మరి మీ ద్వారాగా దేవుడు మరి నన్ను ఇప్పుడు స్వస్థపరిచి ఉన్నాడు. ఇప్పుడు వినిపిస్తుందండి. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ చెవ్వండి ఎంతో భారంగా ఉండండి, టిక్ టిక్ మంట సౌండ్ ఎంత రీసౌండ్ వచ్చేసినట్టుండి అసలు ఏం వినిపించింది కదండి. నా మాట నాకే వినిపిస్తున్నట్టుండేదండి. ఇప్పుడు వినిపిస్తుందండి. యేసు ప్రభువా, నా చెవి వినిపిస్తుంది, క్లియర్గా వినిపిస్తుంది. 1 2 3 4 5 వినిపిస్తుంది. ఇది మొత్తం వినిపిస్తుంది. ఈ చెవి వినపట్టలేదు, చిన్నప్పటి నుండి వినపడదు. యేసు థ్యాంక్ యూ జీసస్, తండ్రి థ్యాంక్ యూ జీసస్. 1 2 3 4 5 6 యేసు థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వినిపిస్తుంది. నా చెవి బాగా వినిపిస్తుంది. మార్పు తెలుస్తుందా? తెలుస్తుంది. 1 వారం నుంచి కడుపు నొప్పిగా ఉన్నది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసేదంటే అట్నే నొప్పిగా ఉంటుంది, మంటగా ఉంటుంది కడుపులో. కొంచెం లేకపోతే మళ్ళీ వస్తుంది. అయితే భోజనం కూడా సరిగ్గా తినే కాదు, నాకు ఆ మాదిరిగా ఉంటుంది. నాకు ఇప్పుడు శుద్ధంగా ఏం నొప్పి లేకుండా శుద్ధంగా పోయేస్తుంది. ఇప్పుడు పూర్తిగా వెళ్ళిపోయేస్తుంది. ఇప్పుడు హ్యాపీగా ఉండేది. ఆ నొప్పి అనే మాట ఇప్పుడు ఎద్దులైనా కూడా నొప్పి కనపడలేదు. ఇప్పుడు కడుపులో మంట కూడా లేకుండా పోయేస్తుంది. 2 సంవత్సరాలు బట్టి కాలు లెఫ్ట్ లెగ్ మల్టిపుల్ ఫ్రాక్చర్ అయింది. నడవలేకపోతున్నాను. కర్రలతోటి 4 కాళ్ళు కర్రతోటి నడిచాను. తల మీద ఆధారపడి నడవాలి. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత అది నా కాలు కదిలించేసినప్పుడు కాలు కదిలింది, ఏదో కదిలింది, నడుస్తున్నాను. నేను పడిపోవడం కొబ్బరి చెట్టు మీద నుంచి పడిపోయినాయి. నా ఎన్నుపూస దెబ్బతిన్నది, నా కిడ్నీలు దెబ్బతిన్నాయి. మరి ఈ దినాన్ని నాకు ఇది ప్రాబ్లం అంతా కూడా ఎటెక్స్ నాకు చాలా బాధగా ఉండేది మాట. కనీసం ఆపరేషన్ కూడా పడ్డది. ఆపరేషన్ పడినా కూడా నాకు ఎదరి ప్రాబ్లం, నాకు ఆ నొప్పి తగ్గలేదు. నాకు ఈ దినాన్ని ఆ నొప్పి కూడా లేకుండా దేవుడు తీస్తాడు. నొప్పి అంతా కూడా పోయింది. ఎంతో నొప్పిగా ఉండేది మాట, తట్టుకోలేకపోయాని. అలాంటి నొప్పి అంతా కూడా నాకు దేవుడు తీస్తాడు. కర్ర లేక స్వామి లేకుండా నల్లైను, కర్ర ఉంటుంటే నడవగలను. ఇప్పుడు కర్ర లేకుండా